పూజ పళ్ళంతో రెడీగా ఉంటారా? ఎందుకే? హారతి పళ్ళం హారతి లేకపోతే గుమ్మడికాయ ఎందుకే? మళ్ళా రావు కదా. రానా? వస్తలే ఈసారి. ఆగస్ట్ ఎప్పుడు రావాలి? ఆగస్టా? మళ్ళా 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 ఇంకా ఇంకా 19 days ఉంది. మళ్ళీ 21 days ఉంది. 21 days ఉంది. సరే ఆగస్ట్ లో వస్తే మీ స్కూల్ దగ్గరకు వచ్చి కలిసిపోతుంది వస్తే గిట్ట. నువ్వు నిజమేని మా స్కూల్ దగ్గర కలిసి పోతావు. ఏం నిజమే సోది కాదే, నిజంగానే వచ్చిపోతుంది మీ స్కూల్ దగ్గరికి. అంటే మా స్కూల్ ఉన్నప్పుడా లేకపోతే లేనప్పుడు? మీ స్కూల్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చి కలిసిపోతుంది స్కూల్ దగ్గర అంటున్నా. కలిసిపోతావా లేకపోతే చూస్తావా ఆ స్కూల్ ని? మిమ్మల్ని మీ స్కూల్ దగ్గరకు వచ్చి మీ స్కూల్ ని చూసి నిన్ను శివాన్ని ఇద్దరిని కలిసిపోతా, సరేనా? నమ్మి ఇక నువ్వు వస్తానంటే ఇక్కడ నేను డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉంటా. వస్తాను, నిజంగానే వస్తా. మీకు బాటిల్ అడిగినా బాటిల్ తీసుకొని వస్తలే. బాటిల్ ఒక్కటినే అడిగి తెలిసే. ఆ డ్రెస్సులు తెచ్చినా తేకపోయినా నాకైతే బాటిల్ తెస్తా. డ్రెస్సులు బాటిల్ తెస్తా, టీ షర్ట్ సరేనా? 3 4 ఆరనందు శివానికి వచ్చే సైజ్ నీకు వస్తుంది కదా? శివానికి వచ్చే సైజ్ నీకైతే వస్తుంది కదా? శివానికి వచ్చే సైజ్ నాకేమో వస్తుంది అంటే కదా, అంతే. ఆ సైజ్ తీసుకొని వస్తాయి ఇంకేంది. ఇంకా దాని సైండిల్ దానికి టైట్ ఉన్నాయి, నాకేమో పర్ర లూజ్ ఉంది. ఇంకా డ్రెస్ కూడా ఏం పడుతాయి? సరే కొంచెం లూజ్ తీసుకొస్తాలే, సరేనా? నా టీ షర్ట్ సైజ్ తెస్తానే. ఆ రోజు నేను టీ షర్ట్ తెచ్చుకున్నా కదా, పింక్ ఉంది అది. అవును. ఆ డ్రెస్ సైజ్ దీనికి నెంబర్ వచ్చిందే రాలేదు అని నువ్వు ఆ రోజు ఏమైంది అర్థం కాలే. సరే ఇంకేం చేస్తుండ్రే? ఏం లేదు. హోంవర్క్స్ అయిపోయినాయి? హోంవర్క్స్ అయిపోయినాయా లేదా? ఇప్పుడు అయిపోలే. ఎంతసేపటి దాకా ఏం చేసేది? వచ్చినాక నేను కోర్సు తర్వాత రాసుకుంటాను. అవునా? సరేలే. నెంబర్ రాలేదుగా. నెంబర్ రాలేదు. ఏం నెంబరే? అంగి టీషర్ట్కి. టీషర్ట్యా? నేను నాకు ఐడియా ఉందిలే, నేను తెస్తలే. నీకు శివాని సైజ్ వస్తాయి కావచ్చు. నాకు ఐడియా ఉంది నీ సైజు. సన్నీ చెప్పండి. సన్నీ శివాని ఎట్లుంటాయి? కొంచెం మీడియంగా ఉంటాయా కొంచెం పెద్దగా ఉంటాయా? నాకు తెలిసే, నేను చెప్తాను. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్తాను ఇప్పుడు? సన్నీ ఏం చెప్తాను అంటున్నా. సన్నీ చిన్నారి తేజ లెక్కను మాయమయ్యారు. ఎక్కడ మాయమైండ్రీ? మరి నువ్వేం చెప్తాను? మాయం కావాలా నువ్వు కూడా? నేను కూడా మాయం కావాలి. ఎక్కడికి? మరి వాళ్ళు ఎక్కడికి మాయమైండ్రు? వాళ్ళ దోస్తుల ఇంటికి. నువ్వు మీ దోస్తుల ఇంటికి మాయంగా? మా దోస్తులు ఎక్కడ? ఎవరు ఉన్నారు ఇక్కడ? అక్కడ లేరు ఎవరన్నా గట్టిని? అరుస్తుంది కానీ ఇక ఆమె దగ్గరకు పోతే వాళ్ళ ఇంటికి అన్నీ అడుగు.
వాళ్ళింటికి నీకు ఆడబుద్ది కదా. ఇప్పుడు రోజా నెల రాత్రి దాకా ఇంటికి రాని రాకు అది ఇది అది పడితే ఆడుకున్నా అని అక్కడిని ఉంచుతాయి. రాకే మరి అటే ఉండు రాత్రి దాకా. మా డాడీ వచ్చింది అనుకో ఆడక్కలోకి ఇంటికి రావాల్సింది. అంతేనా? లేకపోతే కాబట్టి అప్పుడు దున్నపోతాడు కాబట్టి మంచిగా ఆడుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు ఇంటికన్నా ఉంటాడు వచ్చేదాకా నేనే ఆడుకుంటా. కాదే డాడీ వచ్చిన దానికి నువ్వు లేకపోతే ఈ స్టాప్ అవుతుందా? డాడీ దున్నపోయి రాత్రి వస్తాడు. ఎప్పుడన్నా అయిందా నీ మధ్యలో? ఎప్పుడన్నా కొట్టిందా? కట్టతో జోపుడు కూడా అయింది. కట్టతో జోపుడు కూడా అయిందా? ఈ మధ్య కాదు. అంతగానే ఏం దోపి పొద్దుగాల ఏమో ఏమో వేసిన నాకైతే లేదు. ఇయ్యాల వేసినా ఇయ్యాల గుర్తుండే, ఇంకా అప్పుడు వేసినా నాకేం గుర్తుంటాయి కానీ మరి మీ వేసిన అందుకే చెప్తున్నానే ఆ కురుకురేలు తినకుర్రి, అవి తినకుర్రి, తింటే గుర్తుండే అని చెప్తే మీరు వినరు. కురుకురు ఏం మంచిగా ఉంటాయి. కురుకురు నేను మా చిన్న నీకు మీ చిన్నగా ఉన్నప్పుడు మొన్న వేసినా నీకు గుర్తులేదు. నేను మా చిన్నగా ఉన్నప్పుడు వేసిన చెప్పమంటే అన్ని చెప్తా తెలుసా. ఎందుకంటే మేము కురుకురేలు తినలేదు, చాక్లెట్లు తినలేదు కాబట్టి. అయితే చెప్పు ఏం చెప్పమంటావు చెప్పు. మస్తు ఉన్నాయి గుణాలు. మా చిన్నప్పుడు గుణాలు చెప్తే నువ్వు షాక్ అయ్యి షేక్ అయితే కింద పడతావు. ఇక మస్తు ఉన్నాయి కలిసినప్పుడు చెప్తుంది. కలిసినప్పుడు చెప్తుంది. ఇప్పుడు చెప్తాను ఫోన్ లో. బాగా పెద్దగా లంబా చోడ ఉంటాయి. పెద్దగా పెద్దమ్మని మేమిద్దరం మసాజ్ చేసినాం. మీ పెద్దమ్మ నేను మసాజ్ చేసిరా. మస్తు కోతి పనులు చేసినాం. కోతి పనులు చేసిరా. ఫోన్ లో చెప్పాడు. ఇప్పుడు మీరు ఎట్లా అయితే కొట్లాడుతారో అప్పుడు మేము కూడా గట్టిగా కొట్లాడినాం మస్తు. సరే సరే చెప్పినావు. ఫస్ట్ ఇంకేం చెప్పండి. కొట్లాడినాము. నేను మా నాన్నతో మా డాడీతో నేను కూడా కొట్టించేదాన్ని. పెద్దమ్మను ఫుల్ కొట్టేటోడు మా నాన్న. ఒకసారి కంట్ల కారం పోసి కొట్టిండు. పెద్దమ్మని అడుగు చెప్తాడు. నిజంగానే పోసి కొట్టిండు అడుగు కావాలంటే చెప్తుంది. ఇంకా నాకు ఇలా అదే ఎక్కడ ఆ రోజు తేజని చూస్తే బాగా కోపం వచ్చింది. ఆ రోజు ఎంత చేసిందంటే అంత కోపం వచ్చింది. ఎందుకే? మెట్ల నుంచి దబ్బేసిండే. ఎవరు నిన్నానే? ఎందుకే? శేఖర్ బాబులు తెలుసా? ఈ రాజులలో తెలుసు. ఆ రాజుల ఇంటి కాడ మేము ఆడుకుంటున్నాం. బంగులకు ఆడుకున్నాం, కిందికి దిగుతున్నాం. ఆ రోజు అప్పుడే అప్పాల పండుగనే కావచ్చు. అప్పాల పండుగనా? అప్పుడు అదే మా తాతయ్య పోక ముందు మంచిగా ఉన్నప్పుడు అప్పుడు మేము రాజుల ఇంటికాడ బంగుల పైన ఆడుకున్నాం. ఆడుకొని కిందికి దిగుతున్నాం. ఎందుకో కింద ఆడుకుంటారు అన్నారు కానీ కిందికి దిగుతున్నాం. ముందట శివాని చిన్నారున్నారు, వాళ్ళు మెల్లగా దిగుతారు. నేను మెల్లగా దిగుతున్నా. స్టేజ్ ఏమో జల్ దిగుమని పొద్దుసింది. వాళ్ళేమో జల్ దిగురు కూడా ఆల్రెడీ. నేను బొరుకుంటా మెట్ల నుంచి బొరుకుంటా వేనా ఒక పెద్ద మెట్టు ఉంటది కదా, లాస్ట్ కి దిగండి పెద్ద మెట్టు పెడతారు కదా గద్దె లెక్క. అల్లకాడ అట్లా ఉంటుంది ఉన్నది గద్దె లెక్క. అక్కడ కింద అడుగు గుండు అనేది కానీ లావణ్య కాపింది కాళ్ళతోటి. ఇంకా అయ్యో
కింద పడితే నా గుండు అని ఆపింది. అంత ఎత్తునుండే. జాగ్రత్తనే జరా అంతోటి. శివాన్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండు తమ్ముడు దాంట్లో. ఎందుకే? మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు ఆమెకి ఏం పిసనా కానీ ఎత్తుకొని ఇక ఉసుకలో కూర్చుంది. ఉసుకలో కూర్చుంది మంచి ఆడిస్తాంది. కష్టం ఆమె పడ్డది, మా తమ్ముడు పడ్డాడు. తమ్ముడు ముఖం మీద మా తమ్ముడు నోట్లే అనిపిస్తాడు. అయ్యో, దానికి చిన్న పిల్లలంటే ఇష్టం బాగా. మళ్ళా ఎన్నోసార్లు వాడ వచ్చింది ఆమె కూడా పడుతుంది. దానికి చిన్నపిల్లలంటే బాగా ఇష్టమే పాపం. కానీ ఏం చేద్దాం, ఇక మా తమ్ముడి వర్షం ఉండే మంచిగా ఉండు. ఎందుకే? మంచిగా ఆడుకోవచ్చు. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా లడ్డుకున్నాడు. అంతేలే, అట్నే ఉంటారు చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఈ తమ్ముడు ఉంటాడు. ఇక చిన్న చూస్తే చెంపల్ని కొట్టుకొని తినబుద్ధి అయింది. మరి తింటేం పోయి కొంచెం. నేను పెద్దగా అప్పుడు చిన్న ఎట్లుంది అసలు నాకు తెలియదు. కానీ అవి మెమోరీస్ ఉన్నాయి. వీడియో చూసిన. ఆ ఫోన్ తినే ఆ ఫోన్ తినేసి ఓపెన్ అయిపోతుంది. వీడియో చూద్దామంటే ఇప్పుడు అది దొరుకుతానే లేదు. అంతే. మా డాడీ ఫోటో చూస్తే నువ్వు 200 కన్నా ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్తానే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని. యూట్యూబ్ లోనన్నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిరు అనుకో, అవి అట్లనే ఉంటాయి. నావి దొరుకుతలేవు. నాకేమో అప్లోడ్ చేయరాదు, మా డాడీ అప్లోడ్ చేయదు. అప్పుడు నీ దాంట్లోమో ఇట్లా పెళ్ళంతా నా బాధ్యుడు అని కొడితే వస్తుంది మీ ఇద్దరిది. మా దాంట్లో కొడితే వస్తుంది లేదు. ఎందుకు? ఏమో వస్తుంది. ఒకసారి నీ యూట్యూబ్ చూడంగా పెళ్ళంతో నా కళలు అని ఉంది. అక్కడ నీ ఫోటోనే ఏమో ఉంది. అక్కడ ఫోటోలు గిట్ల ఉంటాయి కదా. అవును, ఉంటే అట్లా దాన్ని వచ్చిన వస్తే మీ ఇద్దరి వచ్చినాయి. అట్లా వీడియోలు తీసిరు అది మేము. అవును, నువ్వైతే మొత్తం పైసలు బంగారం గురించి చెప్పినావు అప్పుడు. ఏంటిది? ఓహో గదా. అవును, అత్త బంగారం ఏమో అన్నా కదా. అవునులే, అప్పుడు వేరే అది స్టోరీ. మళ్ళీ 100 చెప్తాను. నువ్వేమేమో ఎన్ని పెట్టలే. వస్తున్నాయి వీడియోలు. అబ్బా, మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా కొన్ని రీల్స్ తీద్దాం. మనం చూసినా ఇక్కడ. అప్పుడు నువ్వు మంచిగా జుట్టు పెట్టుకొని మంచిగా రెడీ అయితే ఒకటి తీద్దాం అనుకున్నా. నువ్వేనాక ఆ రోజు కూడా ఇప్పట్ల మట్టుకొచ్చింది. నీకు డాన్స్ చేసి వచ్చా అని. రాదే. రాయా? నేను చేసి చూపెడతా. చెయ్యి. రాదే నాకు నేర్పిరా, నేను చెప్తా. ఆ పాట జోకుంటది. ఏ పాటనే? ఉడుకుడికి రొట్టెలు ఉట్టి మీద ఉడుకుడు రొట్టెలు ముట్టి మీద ఉండగా ఇంకా అటుకు మీద అటుకు మీద కాదే, అరుగు మీద. అటుకు మీద వంటరా నేను? అటుకు మీద వంటరా నేను? అవును, అటుకు అంటే అటుకు. మా ఇల్లు ఉంది చూసిన, మా పాత ఇల్లు. ఇట్లా మీద వానే వాటిని అటుకులు అంటారు.
పెద్దమ్మల ఇంటికాడ నిచ్చెనే చెక్కుతారు చూసినావా మీదికి పెద్దమ్మలు అక్కడ ఇట్లా ప్లస్ ఉంది అక్కడ కట్టెలతోటి వెట్టి పైన గవ్వే అటుకులు. అరుగు అంటే నువ్వు ఎత్తినవు కదా. అరుగు అంటే మీ హాల్ను అరుగు అంటారు అంతే. బిల్డింగ్ హాల్ను ఇప్పుడు మీ హాల్ ఉంది కదా, మీ హాల్ను అరుగు అంటారు అంతే. బంగ్లా పైన అంటే పల్లెటూరులో ఏమంటారు? అంతే బంగ్లానే. ఆంధ్రాలో ఘోరంగా ఉన్నాయి మాటలు. ఏమున్నాయి? మా సార్ మాట్లాడతారు, సోషల్ సారు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడారు కానీ అట్లా అక్క ఉచ్చలు అట్లా మాట్లాడతాడు. అవునా? ఓ అబ్బా అట్లా మాట్లాడు ఆంధ్రాలో అంతే. నవీన్ సార్ ఎప్పుడు పాటలు పాడతాడు. అదే పాట ఫేమస్ ఎప్పుడు. మీ సార్కి బాగా ఇష్టమా ఆ పాట? మీ సార్కి బాగా ఇష్టమా ఆ పాట? ఆ పాట రాదే. ఫస్ట్ ఏమంటది ఫస్ట్ ఏమో ఉంటది, మనసారా తొలిసారా నా గుండెని మొత్తం తవ్వి చందలమంతా చల్లగా దోచావే, ఏ వందల కొద్ది పండు నా నెల మొత్తం నిండుగా ఆరాధ్య ఆరాధ్య నువ్వెలేది ఏది వద్దే ఆరాధ్య 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 నువ్వే ఆరాధ్య అంటే ఇష్టం. ఎట్లా అడిగిన మస్తు అన్నావు. నాకు బాగానే పాటలు వచ్చి కానీ అవన్నీ ఆఫ్ పాటలు పాటలు వచ్చాయి. ఆఫ్ పాటలు వచ్చి మరి ఫుల్ అవి కూడా మిడిల్లోనే వస్తాయి. ఫస్ట్ నుంచి ఏం రావు. ఫస్ట్ నుంచి కొన్ని పాటలు వస్తాయి, మిడిల్లో కొన్ని పాటలు వస్తాయి. అవునా? ఇప్పుడు మన సారా తెలిసారా అది ఫస్ట్ నుంచే కదా పాట. అది ఫస్ట్ నుంచి ఆరాధ్య దాకా వచ్చు. అవునా? మిగతా ఫుల్ పాట మొత్తం రాదు. మళ్ళీ ఏమంటే పట్టు చీరను కట్టుకున్న ఫస్ట్ నుంచి ఆడచ్చు. కాదా ఇప్పుడు నువ్వు సింగర్ అయిదాం అనుకుంటున్నావా? సింగర్ అవుతావా అని? లేదు. మరి డాక్టరా? ఏ డాక్టర్? పండ్ల గిట్లనే చదువు మర్చిపోయినట్టు అక్కడ కూడా గోళీలు మర్చిపోయి మోజల్ టాబ్లెట్ ఇస్తా. మీరు ఎంత అప్డేట్ అయినరే. మరి గంట మంచి పరుపు ఉండే నాకు. మరి అంత మంచి మార్పు ఉంది. నువ్వు డాక్టర్ కాక ఏం కాక సపరేట్ ఇంట్లో ఉండే ఇక టీచర్ ఏదామన్నా అసలు మొత్తం మర్చిపోతా. నాకు అసలు ఇట్లా అంతమంది చిల్డ్రన్స్ దగ్గర ఇట్లా రీడ్ చేసి ఎక్స్ప్లెయినింగ్ అంటే నాకు బాగా భయం అవుతుంది. ఏ భయం పెద్దగానే పోతుంది. అదే మీరే ఉందాం అనుకుంటే అమ్మ దేవుడా ఎట్లా కంట్రోల్ చేసాను నాకు భయం అవుతుంది. మళ్ళీ కంట్రోల్ చేస్తా నిమ్మకానికి ఉంది కానీ క్లాస్ లో పైన కంట్రోల్ చేయమంటే ఎక్కడ కంట్రోల్ చేస్తాను. చాలా ఇది ఊరు కాసుకుంటా అని ఇస్తాను. ఇక సార్ ఒకసారి వేయినాక క్లాస్కి వేయండి. కొట్టుడు ఎట్లా కొడతాడా అని చూస్తానికి క్లాస్ సగం మొత్తం వేయండి చూస్తానికి. సగం క్లాస్ వేయండి మా క్లాస్ రా
పోయినాక అమ్మ దేవుడగా వరుణ ఎవరో కానీ ఆయన కొడితే ఆ స్కేల్ ఇరిగింది. అయ్యో అంటే ఆ స్కేలు నొస్తాడా గంటగానే మహేష బిష్ దిమ్ము వెంటే పెట్టిండే అంతగానే వేడి నొస్తుంది. అవునులే ఆ స్కేల్ అయినా షార్ట్ ఉంటుంది తమ్ముడు దిమ్ము బాగా చెప్తాయి. సరే ఇక మరి మంచిగా పంట మీరైతే ఏమో చెప్పినవే దిమ్ము ఎట్లా తెలుసా అంటే నువ్వేమో చెప్తున్నావు కానీ ఏంటిది దిమ్ము మళ్ళీ అన్నా కదా పిన్ని మళ్ళీ చెప్పండి ఏ పోవే అని చెప్పా కొడతనే తమ్ముడు ఎప్పుడైతే నిద్ర వస్తే నా మీద పడుతుంది కదా. అవును ఇప్పుడు సరే ఇప్పుడు పెద్దనే ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అది ఉంటే నేను ఉంటే నా మీద లేదంటాడు ఇక లేవాలని చేస్తాడు మళ్ళీ చెప్తాడు. చూసా అవునులే సరే ఇక మీరు ఉండు మరి.